ప్రియమైన బిడ్డలారా, ప్రియమైన సంఘ బిడ్డలకు మరి ఆన్లైన్ ద్వారా మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనా సహవాసం ఏకీపించడానికి ప్రభువు మనకు దయచేసిన సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనిస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థనా పరిచర్లో కొరకు ముందుగా మరి దేవుని సహాయం కొరకు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. అందరూ మరి కూడిన బిడ్డలందరూ కూడా సంఘ బిడ్డలు అందరూ మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మరి దేవుని సన్నిధిలో మరి కొద్ది సమయం మీరు గడపవలసిందిగా ప్రేమపూర్వకంగా మనకోవచ్చు. ప్రార్థన. ప్రేమగల పరిశుద్ధమైన తండ్రి, కృపామయుడ, దయగల తండ్రి, ప్రభు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా సీఎంలో మీరు మాకు అనుగ్రహించిన ఆన్లైన్ ద్వారా ప్రార్థనా సహవాసాన్ని మీరు మాకు అనుగ్రహించిన ప్రేమను బట్టి పొందినాడు. విధంగా మేము ఎక్కడ ఉన్నప్పటికీ దేవుని సహవాసాన్ని ఏ రూపంలో అయినా సరే మేము ప్రభావ మీరు మాకు అందిస్తున్న నీ ప్రేమకు మీకు పొందినాను తండ్రి. ఈ సమయంలో మరి నడిపిస్తున్న నాకు ప్రభా మరి ఈ పాటల్లో మీరు మహిమ పొందండి. అలాగే ప్రభా మరి మీ సన్నిధిలో వాక్యాన్ని ఉపదేశించడానికి ఎన్నికలే నాకు మీరు అనిపించిన వాక్యాన్ని బట్టి మీకు పొందండి. నిజానికి పరిచయం చేయడానికి యోగ్యత లేని వాడిని, అర్హత లేని వాడిని దయచూపమని మీ అందరూ ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలందరూ ఏకీభవించి మరి మీ సన్నిధికి వచ్చే సమయం ప్రార్థనలో ఏకీభవించడం నన్ను మమ్మల్ని సిద్ధపరుచున్నాను. వందనాలు చెల్లిస్తూ మహిమ గంటా ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడు యేసును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ఈ సమయంలో 3 పాటలు పాడుకుంటాం. పల్లవి, మొదటి చరణం, ఆఖరి చరణం. ఈ 3 పాటలు పాడేటప్పుడు అందరూ మరి పాట మీరు పూర్తిగా మీరు ఎక్కడ చేరినప్పటికీ మీరు ఇంట్లో మట్టుకి పూర్తిగా ఆ పాటలన్నీ పాడవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఈ సమయంలో పాటలు నడిపించడానికి రంజిత్ బాబు వచ్చి పాటలు సహకరించారు. అయిపోతే చెప్పాలా? పాట సంఖ్య 546 అండి. పాత పాటల పుస్తకంలో 459. మొదటి చరణం, చివరి చరణం.
పాట సంఖ్య 585 అండి. పాత పాటల పుస్తకంలో 498. పాట సంఖ్య 585, పాత పాటల పుస్తకంలో 498. పాట సంఖ్య 598 అండి. పాత పాటల పుస్తకంలో 503. మొదటి చరణం, మూడో చరణం పాట. Yesu na Kristu
పెట్టి గ్రంథ వాగ్దానములన్నీ నావి ముఖాల్లో పడదాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి, వాక్యంలోకి వెళ్ళకముందుగా ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రేమ గల పరిశుద్ధమైన తండ్రి, కృపమైన తెగ తండ్రి, ప్రేమ మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు మరి ప్రార్థన పరిచర్య కొరకే వర్తమానాన్ని అందించడానికి ఎన్నో కనుక గొప్ప వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభు. మరి వాక్య దేవుడిగా ఉండి మమ్మల్ని నడిపించండి ప్రభు. వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించండి, ప్రోత్సహించే దేవుడు, అటువంటి గొప్ప దేవుడు ఇది అని మాకు దేవుడిగా ఉంటుంది గొప్ప భాగ్యం. సమయంలో మీ పరిచయం చేస్తాను నిలబడుతున్న నేను మరి వింటున్న వారందరికంటే చాలా అదనండి మరి ఏమాత్రం యోగ్యత లేనివాడిని ప్రభా. కేవలం నీ నోటు బొరగా మాత్రం నన్ను వందనాలు చెల్లిస్తూ మహిమా గంట ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభును రక్షణ యేసుని బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మనం అందరం మేము ఈ భాగాలను మీరు తీసి ఇక్కడ ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఈ సందర్భం 5వ వచనంలో మొదటి వచనం తోటి పెద్దన క్రీస్తు శ్రమను గురించిన సాక్షిని బయలుపరచబడి మహిమలో పాల్గొనని నేను మీలోని పెద్దలను హెచ్చరించాను. పెద్దలతో మాట్లాడుతూ పేదలు ఏమంటున్నాడు ఏంటండి, ఇక్కడ దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన దీన మనస్కులై ఉండమంటున్నాడు. దీన మనస్కులై ఉండమంటున్నాడు. తదుపరి ఇంకేం చెప్తున్నాడు ఏంటండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీరు దేని గురించి చింతించవద్దు. ఏదైనా నా ప్రార్థన కొరకైనా మనం నిజంగా ఆ పుట్టినోట్లు ఏమైనా ఉంటుందంటే అండి, లక్ష్యం చేయుచున్నాడు అంటే దేవుడు మనల్ని విడిచిపెడతా లేదండి, మనల్ని గుర్తిస్తున్నాడు. మనకున్న ప్రతి పరిస్థితిని ఏమంటున్నాడంటే దేవుడి మీద వేయండి. దేవుడు తప్పనిసరిగా ఆయన ఎటువంటి ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన మనల్ని లక్ష్యం చేస్తున్నాడు, మనల్ని గుర్తించుకుంటున్నాడు, మనం చేసే ప్రార్థన ఆయన వింటున్నాడు. కాబట్టి మనం భయపడవలసిన పని ఈ జనాన లోకంలో ఎక్కడ చూసి చింతే, ప్రతి ఒక్కరికే చింత కలిగిన వాళ్ళంగా ఉంటున్నాం. అన్ని ఇంట్లో కుటుంబ ఆర్థిక చింతలు, కుటుంబ పరంగా చింతలు, ఉద్యోగ పరంగా చింతలు, ఎవరు ఈ ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య, ఏదో పరిస్థితి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీకు ఏమి చింత, ఏ పరిస్థితి ఎలా ఉన్నా దేవుడి మీద మన భారం. ఆయన మనం లక్ష్యం చేసేవాడు, మన ప్రార్థన ఆలోచించేవాడు. మన చింత యావత్తును కూడా ఆయన ఏమన్నా నా మీద ఈ జనాన్ని మనం ఒకటి ఆలోచన చేయండి. ఎవరైనా ఎందుకురా నేను ఉన్నాను అని భరోసా ఇచ్చాను మనం ఎంత ధైర్యంగా ఉంటాం. నేను ఉన్నాను కదా అంటే అట్లాగా దేవుడు ఏమంటున్నాడంటే మీరైతే బాధపడతారు, నేను ఉన్నాను కదా మీకు, మీరు ఎందుకు బాధపడతారు, మీ పక్షంగా నేను. ఎవరు పక్షంగా చేస్తాడంటే ఎవరైతే నలిగిన హృదయం కలిగి దీన మనసు, తగ్గింపు స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళని. అంతేగాని దీన మనసు ఉండదు, తగ్గింపు స్వభావం ఉండదు. మనం ఎట్లాగా దేవుడు నిన్ను లక్ష్యం చేసేవాడుగా ఉంటాడు. చాలామంది కేర్లెస్గా ఉంటాం మనం. దేవుడి సన్నిధి అన్నా, దేవుని వాక్యం అన్నా, దేవుడు అన్నా చాలా అజాగ్రత్తగా ఉంటాం. అలా ఉండకూడదు. దేవుడు ఏం చేస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు, నిన్ను లక్ష్యం చేస్తున్నాడు. ఒకసారి యోహాను సువార్తలో 5వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం ఆలోచన చేస్తే అక్కడ యేసు ప్రభువు లక్ష్యం చేసాడనే మాటకి ఒక్కసారి ఆ మాట చదువుదాం చూడండి. యోహాను సువార్త 5
5:6 అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావని వారిని అడుగగా, ఈ సందర్భం మీకు తెలుసు. లక్ష్యం చేసుకుంటున్నాడు, నిన్ను విడిచిపెట్టలేదు. ఈయన ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. దేవుడు లక్ష్యం చేస్తున్నాడు అనే సందర్భాన్ని మీకు ఒక ఉదాహరణగా చెప్తున్నాను. నా సందర్భం పరిచర్య వాక్య భాగం అది కాదు. లక్ష్యం చేస్తున్నాడు దేవుడు అంటే నేను విడిచిపెడతలేదు. ఇక్కడ యూదుల పస్కా పండుగ, యూదులు పండుగ ఒకటి వచ్చింది. ఎరుషలేంలో యేసు ప్రభు వారు వెళ్ళారు. మామూలుగా పండుగ కాబట్టి ఎరుషలేంకి వెళ్ళినప్పుడు ఆయనకి ఒక చోటకు వెళ్ళాలనిపించింది. బెతస్తా పడిన కోనేరు. ఎందుకు వెళ్ళాలనిపించింది ఆయనకి? మామూలుగా వెళ్ళారు. అక్కడ చాలా జనాలు గుంపులుగా పడి ఉంటారు. అక్కడ అందరూ కూడా గుడ్డోళ్ళు చేయగల వాళ్ళు, సమస్త జబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కోనేరు దగ్గర ఉంటారు. ఎందుకని? దేవదూత వచ్చి ఆ కోనేరు నీళ్లు కదిపినప్పుడు ఎవడు ముందుగా అయితే దిగుతాడో వాడు స్వస్థత పొందుతాడు. చాలా బాగుంటుంది. వెంటనే స్వస్థత. ఎవరైతే అందరూ లక్కీగా కాచు కూర్చుంటారు. అసలే ఇప్పుడు అదే ఆరోగ్యం ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి అవసరం లే, వాళ్ళకి టకకుండా దూకేస్తాడు. కానీ ఇక్కడ అందరూ అనారోగ్యవంతులే. కానీ ఒకటి గమనించండి, దేవుడు ఎందుకు ఆ టైంలో అక్కడికి వెళ్ళాడు? 38 సంవత్సరాల నుంచి ఒక ఆయన మరి పడిపోయి ఉన్నాడు. అంటే ఆయన లెగలేకపోతున్నాడు. అంటే నేను అనుకోవటం అటు 2 కాళ్ళు పడిపోయి ఉండొచ్చు, లేవలేని స్థితి. మరి ఎవరు కూడా ఇంకా లేవలేడానికి ఎవరు పరిచయం చేయకుండా వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. మరి అది ఎవరు దింపుతారు? స్వస్థతగా మరి ఆయన అనుకుని దేవాదేవుడు ఏం చేశాడంటే, మరి అతను ముందు పరిశుద్ధ గ్రంథంలో రాయపడలేదు. మరి యేసుప్రభు వారి గురించి ఆయన విన్నాడా? అది యేసుప్రభు వారికి ఈయన 38 సంవత్సరాల నుంచి దేవాదేవుడు కాబట్టి ఆయనకి తెలుసు. ఒక మనుషుడు ఉన్నాడు, ఆయన 38 సంవత్సరాలు. ఈ దినాన ఒక వారం రోజులు నీకు తగ్గకపోతే చాలా కంగారు పడిపోతావు, చాలా ఇబ్బంది పడిపోతుంటావు. 10 రోజులు చూస్తావు, ఇంక తర్వాత దేవుడు నా ప్రార్థన ఆలకించలేదంట. 38 సంవత్సరాల నుంచి దేవుడు లక్ష్యం చేశాడు. ఆయన్ని విడిచిపెట్టాడు. ఆయన ఏమి ప్రార్థన చేయలేదు, నీలాగా దేవుని మందిరానికి రాలేదు, వాక్యం చేయలేదు, ఏమీ లేదు. కానీ దేవాదేవుడి దృష్టిలో అతన్ని స్వస్థపరచాలనుకున్నాడు. కాబట్టి యెరూషలేముకి వెళ్ళాడు. యెరూషలేములో ఆ బెతస్తా కోనేరు దగ్గరికి వెళ్ళాడు. అతనే పర్టికులర్గా అతన్నే ఎందుకు అడిగారు? మిగిలిన ఏదో లాగా దూకేస్తున్నారు. దేవదూత కదులుతున్నప్పుడు టక్కుమని దూకేస్తున్నారు. కానీ ఇతను మట్టికి ఎన్ని సంవత్సరాలైనా 38 సంవత్సరాలు దేవుడు లక్ష్యం చేసాడు. అతను డైరెక్ట్గా అతను దినాన వీళ్ళ జ్ఞాపకం చేసుకోండి, గమనించండి. దేవుడు నువ్వు విడిచిపెట్టాడు. మీరు ఏదో ఇవాళ ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు అంటే రాకపోవచ్చు, కానీ మిమ్మల్ని లక్ష్యం చేయడు, లక్ష్యం చేస్తాడు. మీరంటే ప్రేమ ఆయనకి. ఎందుకంటే మనం దేన మనస్సుని ధరించుకొని దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుంటూ ఉండాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని లక్ష్యం చేసేవాడు. మీ చింతలు అన్నింటినీ తీసి నేను నా మీద వేయండి అంటున్నాడు. ఆయన మోస్తారంటున్నాడు. కాబట్టి మరి నువ్వు ఏ విధంగా అయినా సరే చింతలు అంటే ప్రార్థన మన యొక్క అవసరతలు అనవచ్చు, మన యొక్క పరిస్థితులు అనవచ్చు, ఏదన్నా మీరు లెక్క తీసుకోవచ్చు. తీసుకుని ఆయన ఏమంటున్నాడంటే మీ చింత యావత నా మీద వేయండి, నేను ఉన్నా భరించేవాడు, నేను మోస్తాను. మీరేమి మన చింతలు మనమే మోసుకుంటూ పోతూ ఉంటాం. దేవుడి సన్నిధి దగ్గర కనపడం, దేవుని వాక్యం అంటే అశ్రద్ధగా ఉంటాం, దేవుడు అంటే అశ్రద్ధగా ఉంటాం. కారణం మన చింత మనమే మోసుకునే వాళ్ళగా ఉంటాం, దేవుడి మీద ఆధారపడం, దేవుడి మీద వేయం. దేవుడు అంటున్నా నా మీద వేయండి అంటే నీకెందుకు? ఎవరు దీన మనసుకులే ఆయన పాదాలు ప్రభువా మీరు తప్పితే ఈ కార్యం ఎవరు చేస్తారయ్యా అని మనం ఆయన పాదాలు పడుకుంటాం. దేవుడు ఒకవేళ 38 సంవత్సరాల నుంచి ఆయనకి ఎటువంటి అద్భుతమైన స్వస్థత కొన్నట్లే దిగాడా దిగలేదు. దేవుడు అన్నాడు నీ పరిపెత్తుకుని నడిచి వెళ్ళిపోవా అని అన్నాడు.
స్వస్థపరచ కోరుతున్నావా అని అన్నప్పుడు అని ఏమన్నాడండి కింద ఉంటుంది, స్వస్థపడగోరుచున్నావనే వాడిని అడుగు ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడకు నన్ను కొనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకన్నా ముందు దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చింది. యేసు ఏమన్నాడని, ప్రభా నేను వెళ్తారనుకుంటున్నాను, నాకు లేకపోతున్నాను, ఎవరో ఈ లోపు ఇంకొకరు వెళ్తున్నారు కాబట్టి అని ఏం చేశాడంటే దేవుడు ఏమన్నా వద్దు ప్రభా నాకు నిజంగా స్వస్థపడాలని ఉంది కానీ పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు కాబట్టి నన్ను ఎవరు తీసుకెళ్తాడు అక్కడికి అని ప్రభువారితో చెప్పిన ప్రభువారు ఏమన్నారంటే ఆయన్ని ఆయన ఎంత జాలి మనసుతోటి దీన మనసుతోటి అడుగుంటాడు, ప్రభా మీరు అడిగే మరి స్వస్థత ఉండాలనే కదండి ఇక్కడ పడేశారు నన్ను 38 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు, వెళ్ళాలనే ఉంది కానీ ఈ లోపే మనసు దేవుడు కదిలించి ఉంటారు. అటువంటి మనసుతోటి మన దీన మనసు దేవుడికి కదిలి, అందుకనే దేవుడు యెరూషలేము ప్రాంతానికి పండగకి అక్కడికి వచ్చినప్పుడు మరి దేవుడు ఆ మనిషిని లక్ష్యం చేసుకున్నాడు. అతను 38 సంవత్సరాల నుంచి దేవాదేవుడికి సర్వం తెలుసు, ఆయన సర్వం సృష్టించిన సృష్టికర్త, నీ భవిష్యత్ అంతా ఆయన ఎరిగిన వాడిగా ఉన్నాడు, నేను విడిచిపెట్టాడు. నువ్వు అనుకుంటా నన్ను ఏం లక్ష్యం చేస్తున్నాడులే, నన్ను నా ప్రార్థన ఏమింటాడులే అనుకోవచ్చు, కానీ దేవుడు 38 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఆయన్ని దగ్గరికి వచ్చాడు. ఏమన్నాడంటే కొనట్లే దిగమల్లా నీ పరుపు ఎత్తుకుని నువ్వు నడు, వెంటనే స్వస్థత వచ్చింది. ఇది నా ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో దేన మనసు దేవుడు లక్ష్యం చేశాడు, అతన్ని టార్గెట్ చేసుకున్నాడు. దేవుడికి టార్గెట్లు ఉంటాయి, ఎవరిని లక్ష్యం చేసుకోవాలి, ఎవరు దేన మనసులో అయి ఉంటారో వాళ్ళందరి దగ్గరికి ఆయన వచ్చేవాడికి ఉంటాడు, విడిచిపెట్టాడు. ఎందుకంటే దేవుడికి అటువంటి మనసు కలిగిన వాళ్ళు కావాలి. దేవుడికి ఎవరు తగ్గించుకునేవారుగా ఉంటారు, ఎవరు ధ్యానులుగా సాగిలు పడతారు, వాళ్ళ మరణి దేవుడు ఆలకించేవాడుగా ఉంటాడు. అంతేకాకుండా వాళ్ళకి ఇతనికి ఎలాగైతే అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు, అటువంటి కార్యాలు నీ జీవితంలో నా జీవితంలో ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం ఆయన లక్ష్యం చేస్తాడు అనే మాట 2 సందర్భాలు మనం చూసుకుని, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. ద్వితీయోపదేశకాండం ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ దేవుడు ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించును, ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును, నీ దేవుడని యెహోవా నీకు తోడే ఉన్నాడు, నీకేమీ తక్కువగా. దేవుడికి తెలిసింది నువ్వు 40 సంవత్సరాలు ఈ అరణ్యంలో ఉంటున్నావు, నీ చేతులన్నిటిలో నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరాలు సంచరించిన సంగతి ఆయన తెలుసు. ఆయనకి 40 సంవత్సరాలు. ఈ సందర్భం ఎవరితో మరి యెహోవా నాతో చెప్పి మనం తిరిగి ఎర్ర సముద్ర మార్గం అరణ్యం ప్రయాణమైపోయి బహుదినములు సేరు మన్నము చుట్టూ తిరిగితిమి అంటే అక్కడ ఇశ్రాయేలు జనాంగానికి అంతటి గురించి ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాలు మీరు అనే మాట సందర్భంలో అక్కడ కొన్ని చోట మీరు అనే మాట ఉపయోగించారు. మీరు రోకలించే వారి మీద ఆహారం కొని తినవచ్చును, రోకలించే వారి మీద నీళ్లు సంపాదన, ఇవన్నీ మీరు అనే మాట ఉపయోగించారు. కానీ 5వ వచనం దగ్గర 7వ వచనంలో నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీ గొప్ప అరణ్యంలో ఈ 40 సంవత్సరం సంగతి ఆయన ఏమంటే ఆయన మర్చిపోలేదండి. నువ్వు 40 సంవత్సరాలు ఈ అరణ్యంలో మీరు ఎట్లాగ తిరిగారు, ఎలాగ ఇది చేశారు ఆయనకు తెలుసు. మిమ్మల్ని విడిచిపెట్టాడు, ఇదేనా నిన్ను నన్ను కూడా ఆయన విడిచిపెట్టాడు. నీ ప్రతి పరిస్థితి ఆయనకి ఎరికే, తెలియదు అనుకోవద్దు అని ఏమంటున్నాడంటే, ఈ గొప్ప అరణ్యంలో 40 సంవత్సరం సంచిన సంగతి ఆయన ఎరుగు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తప్పదు. చూసారా
ఎందుకు భయం? అరణ్యంలో 40 చాలు. అరణ్యంలో 40 సంవత్సరాలు దేవుడు ఏమంటున్నాడు? మీకేమి తప్పదు, నేను నీకు తోడే. ఎటువంటి విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన. నేను లక్ష్యం చేసుకుంటున్నాడు. నువ్వు ఎలాగున్నావు, నీ పరిస్థితి, నీ చేతి పనులన్నింటిలో ఆయన నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. ఇదేనా ఆయన అంత భరోసా ఇస్తున్నప్పుడు మనం ఎందుకు చింతించవలసిన పని? చాలా మందికి దేవుడు ఇంత వాగ్దానంతో కూడిన మాటలు, వాక్యాన్ని మనకు ప్రోత్సాహకరంగా తీసుకొస్తున్నప్పటికీ కూడా ఇంకా మనం చింతించేవాళ్ళం, భయపడే ఉంటుంది. లోకం అయితే భయం ఉంటుంది, మనమైతే దేవుని సన్నిధిలో ఎలా ఉంటామో తెలుసు. దేవుడే చెప్తుంది, నేను నీకు తోడుగా ఉంటున్నానయ్యా. నువ్వు భయపడవలసిన పనేంటి? చింతించవలసిన పనేంటి? ఆలోచించవలసిన పనేంటి? నీకు నేనున్నాను కదా. ఎంత భరోసా ఇస్తున్నా, ఎవరైనా అలాంటి భరోసా ఇస్తే ఎలా ఉంటుంది? లోకంలో చాలామంది భరోసా ఇస్తారు, పరిస్థితి వచ్చినప్పటికీ ఏం చేస్తారు? కుదరతరా నాకు చేయటానికి. అప్పుడు అన్నాను కానీ చెయ్యాలంటే నాకు, కానీ ముందు చాలా డాంబికంగా చెప్తూ ఉంటారు, నేనున్నాను, నేను చూసుకుంటాను, నీకు ఎందుకో అంటాడు. పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే మొఖం చాటేసేవాడు కూడా. అది లోకంలో ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితి. కానీ మన దేవుడు అంటున్నాడు అలా ఇచ్చేసే దేవుడు కాదు. ఆయన తోడుగా ఉంటాను అంటున్నాడు. ఆయన నువ్వు నేను విశ్వసించాను. ఎట్లాగా? దీన మనస్సు కలిగిన వాడితో. దీనాన్ని అటువంటి మనస్సు ఉంటుందా క్రైస్తవ లోకానికి, క్రైస్తవ బిడ్డలకి? అటువంటి ఎంత దేవుణ్ణి ఆర్డర్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు, దేవుడికి ఆర్డర్స్. నాకు వచ్చేయి, నాకు ఇచ్చే, ఏదో రాసిపుచ్చుకున్నట్టు, నాకు అలా చేయి, నాకు ఇలాగ చేయి, నాకు మా అబ్బాయికి ఉద్యోగం ఇచ్చేయి, మా అమ్మాయికి పెళ్లి చేసేయి. ఏంటి అన్నీ ఆర్డర్సే. దేన మనసు అనేదే ఉండదు. ఓ చేసేస్తూ ఉంటే వాళ్ళకి అయ్యి ఇచ్చే, వీళ్ళకి ఇవి ఇచ్చే, అయ్యి ఇచ్చే. ఆయన మరి దేవుడు తేరగా ఉన్నాడు, మీకు నాకు తేరగా ఉన్నాడు కాబట్టి ఓ ఆర్డర్ మీద ఆర్డర్ వేసేస్తూ ఉంటావు. నాకు అది కావాలి, ఇది కావాలి, ఉద్యోగం చేసే అని పొట్టలు చెప్తే అక్షరం ముక్క రాదు. ఆయన ఏమంటారంటే మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, ఉద్యోగం చేసేయాలి. ఎలాగొచ్చేస్తుంది ఉద్యోగం? మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు కూడా తెలుగుగా ఉండాలి, తగ్గించుకోవాలి. ప్రభు నీ చిత్తమైతే అన్న మాట ఉపయోగించరు. ప్రభు నీ చిత్తమైతే వాళ్ళకి ఎవరికో చేసిన వాళ్ళని కంపేర్ చేసుకుంటాం, వాళ్ళని ఆశీర్వదించారు, వాళ్ళని ఆశీర్వదించారు. దేవుడు అందరికీ ఆయన పక్షపాతం లేదు, అందరిని ఆశీర్వదించే దేవుడు. తేడా ఎక్కడ ఉందంటే నీలోనే ఉంది, నాలోనే ఉంది. మనం ఏం చేస్తామంటే దీన మనసును తగ్గించుకుని ఆయన సన్నిధిలో ప్రార్థన చెయ్యం. నువ్వు దీనుడివై తగ్గించుకుని నీ చింత నువ్వు మోసిపోయేవాడిగా ఉంటావు, లేకపోతే నీ చింతని ఎవరో పోయాలనుకుంటావే కానీ దేవుడి మీద భారం వేసేవాడుగా ఉండవు. కాబట్టి దేవుడు నువ్వు ఎప్పుడైతే దీనుడు అయి ఉంటారో వాళ్ళ దగ్గరికి ఆయన వస్తాడు. అంతేకాని నేను రక్షించబడ్డానండి, నేను ప్రభు బిడ్డనండి, నేను ఆరాధికుడినండి, ఒక దీన మనస్సు కలిగిన వాళ్ళగా ఉండాలి, తగ్గింపు స్వభావం కలిగిన వాళ్ళగా ఉండాలి. ఏ పరిస్థితి దేవుడి కంటే నువ్వు చాలా తక్కువ అనే విషయాన్ని నువ్వు గుర్తించాలి. నువ్వు ఏ విషయంలో కూడా దేవుడి కంటే నువ్వు కుదరదు. అనగా పరలోకమునందు సింహాసనాసీనుడైన దేవుడు, నువ్వు నేను కూడా భూమి మీద ఉండవలసిన వాళ్ళు. మనకి చాలా తక్కువ పరిస్థితి. ఈ దినాన కొన్ని చోట్ల మనం గమనిస్తూ ఉంటాం, అసలు దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఉండే ఉండదు. దేవుడి కంటే మనుషుల యొక్క షో కనపడుతూ ఉంటుంది ఎక్కువ. దేవుడు అసలు ఎక్కడ ఏదో మూలన ఉంటుంది, కనీసం దేవుడికి మహిమ వచ్చే ఒక వాక్యం కూడా కనపడదు. ఎంతసేపు వీళ్ళయే కనపడుతూ ఉంటాయి. ఎక్కడ తగ్గింపు స్వభావం ఉంది, ఎక్కడ దీనులు ఉన్నావు నువ్వు. కానీ దేవుడు ఏమంటాడంటే నువ్వు నీ ప్రార్థన దేవుడు ఆలకించావు. మనం చేసే పనులు దేవుడికి మహిమ వచ్చేదే కనపడదు. చూడాలి నా మాట, దేవుడికి మహిమ వస్తుందా ఈ దినాన? నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా దేవుడికి మహిమ వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయా? నేను ఏమంటున్నాడని వీళ్ళని, నీ చేతి పనులన్నింటినీ దేవుడనే నిన్ను ఆశీర్వదించును. ఎంత వాగ్దానం! నీ చేతి పనులు దేవుడు, పనులన్నింటినీ దేవుడు ఆశీర్వదిస్తాను. ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుందండి?
ఆ ఆశీర్వాదం దేవుని యొక్క ఆశీర్వాదం కోరుకోలేడు. దేవుని చేతి పనిని ఆశీర్వదిస్తే నువ్వేం చేస్తావంటే నా నా శక్తి అంట, నా జ్ఞానం అంట, నా బలం అంట. అరే ఇది నాకు దేవుడు ఇచ్చాడు. కొంతమంది అంటారు నా చేతి పని, నీ చేతి పని దేవుడు వాళ్ళు ఆశీర్వదించారు అంటే ఆ చేతి పనిని దేవుడు ఎంత వాళ్ళు ఆశీర్వదించిన చేతి పనిని ఆశీర్వదిస్తే నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుడికి మహిమార్థంగా ఉండాలి. ఏ పని అయినా సరే. ఉదాహరణకి ఏదన్నా పని చేస్తున్నావు అనుకో, నువ్వు చేసే వాళ్ళకి అది ఆశీర్వాదకరంగా ఉండాలి. వాళ్ళు చూసి దేవుని పెట్టరు కాబట్టి అలా చేశారండి. నీ చేతి పనులను ఆశీర్వాదించారు. ఏ పని అయినా మనం ఈ భూమి మీద బ్రతకడే పనులు చేసుకుంటూ ఉంటాం. ఏ పనులు అయినా సరే నమ్మకంగా మనం చేసేవాళ్ళం. ఎందుకంటే ఆ పనిని దేవుడు ఆశీర్వదించాడు. చాలామంది చేతి పనిని తిడతా ఉంటారు. దేవుడు ఆ ఉద్యోగం అయితే ఏమో ఉద్యోగం ఇసుకుంటూ ఉంటారు. దేవుడు నీకు ఇచ్చిన పనిని అది ఆశీర్వదించాడు అన్న సంగతి నువ్వు చాలా తేలిగ్గా తీసుకుంటావు. దేవుడు ఏమంటాడు, నీ చేతి పనిని ఆశీర్వదించాడు కాబట్టి నువ్వు వేయాలి. ఆ పనిలో దేవుడికి ఘనత తీసుకొచ్చేవాడుగా ఉండాలి. ఆ చేతి పని ద్వారా నువ్వు బ్రతకాలి, దేవుడికి మహిమ రావాలి. తర్వాత ఏమంటున్నాడండి, ఈ గొప్ప అరణ్యంలో నీవు 40 సంవత్సరాలు సంచరించిన సంగతి, 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగిన సంగతి ఆయన మర్చిపోయినప్పుడు. ఆయన పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభంగా ఉన్నాడు, నీకు ఆకలేత పూరీలు కురిపించాడు, అన్నీ చేశాడు అని మర్చిపోయారా? వీళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు మర్చిపోయారేమో అనుకుని రకరకాల కింద మీద పడిపోతున్నారు. దేవుడు మర్చిపోవటానికి ఆయన నరుడు కాదు, ఆయన దేవుడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడండి, సంచరించిన సంగతి ఆయన ఎరుగును, నీ దేవుడనే యెహోవా నీకు తోడే అన్నాడు. నీకేమి తక్కువ కాదు, నీకేమి తక్కువ కాదు. రాత్రి నువ్వు ఏమైతే ప్రార్థన చేస్తావు దీనిలో ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పగా నీ ప్రార్థన ఆలకించేవాడు మాట్లాడు. ఇంకొక మాట చదివి రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం. దేవుడు లక్ష్యం చేసుకున్నాడు అనే మాట 19వ అధ్యాయం 6వ వచనం చూడండి. అతడు చూచినంతలో అతను తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీలబుడ్డి కనపడెను కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణమునకు నీవు సిద్ధమైనది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతను లేచి భోజనం చేసి ఆ భోజన బలం చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుడి పర్వతం అని పేరు పెట్టిన హోరేబునకు వచ్చింది. ఎవరండి ఈ సందర్భం ఏంటో తెలుసండి? ఏలియా. ఏలియా యెజబెల్ తోటి ఒక వర్తమానం వచ్చింది, రేపు ఈ వాళ్ళకి నీ ప్రాణం పోతుంది చేయని దేవుడికి అనే ఒక తాకీదు వచ్చినప్పుడు సమాధానం తెలిసి ప్రాణం కాపాడుకే ఎక్కడికి వెళ్ళిపోయాడండి ఆయన? ఓ బదరీ వృక్షం కిందకు వచ్చాడు. మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పెద్దల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మటుకు చాలు నా ప్రాణం తీసుకున్నాను ప్రార్థన చేశాను. అతను బదరీ వృక్షం పన్ను నిద్రించుండగా ఇది ఏలియా మరి దేవుడు ఆయనకి మన ప్రాణం కాపాడుకోవడానికి పరిగెడతాడు. ఓ బదరీ వృక్షం కింద నిరాశుడైపోయాడు. ఇంకెందుకులే నాకు ఇది చాలు. ఇంత గొప్ప ప్రవక్త ఒక చిన్న ఒక ఆడ మనిషి యెజబెలుకి భయపడి వెళ్ళిపోతున్నాం. అతన్ని దేవుడు ఏమన్నాడంటే, నేను నీకు తోడుగా ఉన్నానయ్యా, ఎందుకు లే, నీకు ఆయనకు ఆహారం సిద్ధపరిచాడు, నీళ్లు సిద్ధపరిచాడు. ఎందుకంటే దేవుడు తన బిడ్డల ఎడల ఆయన కన్సర్న్ కలిగిన వాడిగా ఉంటాడు, విడిచిపెట్టేది దేవుడు అందరినీ. ఎందుకంటే ఒకవేళ అలా విడిచిపెట్టేస్తే దేవుని నామానికి అవమానం వచ్చింది. కాబట్టి నన్ను ఏం చేశాడు, ఏలియాకి దేవుడు
మరి ఇంకో చోట దేవుడు ఏలియాకి కాకుల ద్వారా కూడా ఆహారాన్ని మరి అందించిన దేవుడిగా ఉంది అని ఎట్లాగైనా సరే తన భక్తులను ఆయన కాపాడుకునేవాడిగా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అంతా కూడా ఆయనకి తెలుసు. వాళ్ళందరూ కూడా దేవుని ఎదుట సాగిలి పడిన వాళ్ళే, దేవునికి ఘనత తీసుకొచ్చిన వాళ్ళే. వాళ్ళ ద్వారా మరి వాళ్ళు దేవునికి ఎంతో మరి ఘనత మహిమ ప్రభావం తీసుకొచ్చిన బిడ్డలే వాళ్ళు, ప్రవక్తలు. వాళ్ళ పట్ల దేవుడు కన్సర్న్ కలిగిన వాళ్ళుగా ఉన్నారు. అని విడిచిపెట్టే దేవుడు కాదు. ఏలియాను విడిచిపెట్టలేదు, ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టలేదు. అలాగే మరి ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ప్రియులారా, ఈ దినాన మనం ఏదో చింతిస్తున్నాడు. ఇంకా చింతిస్తావు, నేనున్నాను కదా, కమా లేవు అని చెప్పి ఈ దినాన మనం కూడా అటువంటి పరిస్థితి అవుతుంది. మీరు చింతిస్తే లోకంలో కరోనా వైరస్, కోవిడ్-19, కుటుంబ సమస్యల, కుటుంబ భారం, ఆర్థిక ఇబ్బందుల, మరి బిడ్డలమైన వివాహాల, ఏంటి ఉద్యోగాల, ఏంటి పరిస్థితి, ఏంటి చింత, పక్కన పెట్టండి. అవన్నీ కూడా పక్కన పెట్టండి. దేవుడు దీన మనసులో ఆయన పాదాలు పట్టుకోండి. దేవుడికి తెలుసు నీకు ఏది అవసరమో. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు వాళ్ళు ఎలా తిరుగుతాక జ్ఞాపకం చేసుకుంది. నిన్ను జ్ఞాపకం చేసుకోడా దేవుడు? ఎందుకు మీకు చింతించాలి? మనం ఎప్పుడు కూడా అందుకున్నా మీరు చింతించవలసిన పని మీ చింత యావతనమైంది. అట్లాగే మనం ఏ భారం ఆయన మీద వేసి మరి మనం ప్రార్థన చేసినప్పుడు మన చింత అంతా ఏముంటాయండి మనకి చింతలు? చాలామంది ఏమనుకుంటారంటే ఏదో పెద్ద చింత, ఉద్యోగం రాకపోతే ఎందుకు అంత దాని గురించి వరి. చాలామంది కొంతమంది బిడ్డలు పుట్టలేదని చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకు బాధ? ఎందుకు? దేవుడికి తెలుసు 100 సంవత్సరాలు వయసులో మరి దేవుడికి ఇవ్వాలి అనుకున్నప్పుడు అని ఎట్లాగానే ఇస్తాడు. నువ్వు దాని కొరకు బాధపడిపోయి నువ్వు కన్నీరు కాచేవలసిన పని లేదు. నీ చింత వెళ్తానికి తెలుసు కదా. నేను దీనుడు అని నీవు సింపుల్గా చేయవలసిన పని ఏంటి? దీనుడు ఆయన పాదాలు పట్టుకో, అంతే. మిగతా కార్యక్రమం నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు. ఆయన చూసుకుంటే వెళ్తూ ఉంటాడు. నువ్వే విషయంలో కూడా మనం అది మన యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారిలో మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిలో గొప్ప నిరీక్షణ ఏంటంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. మన చింత యావత్తు కూడా ఆయన మరి ఆయన మీద వేస్తాడు. ఆయన మీద వేసామనుకోండి, దేవుడు తప్పగా ఏం చేస్తాడంటే నీ పట్ల నా పట్ల అద్భుతమైన కార్యాలు చేసేవాడు ఉంటాడు. చూస్తాం ఒక దినాన మరి మనం ఎంతటువంటి భారంతో ప్రార్థన చేసి ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితాలు, ఈ చిన్న జీవితాల్లో కూడా మనం చూడగలిగాం. కాబట్టి మనం ఏ విషయంలోని చింతించద్దు. ఎవరు కూడా దేని గురించి కూడా మనం చింతించద్దు. మన చింత యావత్తు కూడా పేతురు 5:7 అవుతుంది. దేని వరకు చింతించద్దు. కేవలం మనం దీన మనస్కులు కలిగి మరి ఆయన పాదాలు పట్టుకుందాం. మన చింత యావత్తు ఆయన మీద వేద్దాం. దేవుడు తప్పగా ఆయన ఏం చేస్తాడంటే మన మనసును చూస్తాడు. అది నలిగిన మనసు, వీరికి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన. కాబట్టి అటువంటి మరి సన్నిధిలో మనం విరుగుదాం, నలుగుదాం, దేవునికి ఘనత తీసుకొచ్చేవారుగా ఉందాం. దేవుడు తప్పగా నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా ఉంటాడు. అట్లాంటి మనసుతోటి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు జీవించాం. ప్రియులారా, మరి దేవుడు మన మధ్య తీసుకురాబని లేఖన భాగాలు చేయండి. నేనేమి ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని కించపరిచేయాలని కానీ చేయి. దేవుడు నాకు వాక్యానుసారంగా వాక్యం ద్వారా ఏవైతే తనపని నన్ను ప్రోత్సహించడానికి, నన్ను ప్రోత్సహించుకోవడానికి మన చింత యావత్తు మన అంతా కూడా మనకు పరిస్థితులు ఉంటాయి. మనం ఈ భూమి మీద జీవిస్తున్నాం, పరిస్థితులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎవరు నాకు ఈ బాగుంది అన్నా కూడా ఎవ్వరు లేరు లోకంలో. అందరూ భయంతో ఉన్నారు. ఎంత గొప్ప వాళ్ళకి వస్తుంది వైరస్, లేని వాళ్ళకి వస్తుంది. దాని కొరకు మనం ఆలోచన చేయొద్దు. కాబట్టి మనం చింతించవచ్చు, బాధపడాల్సిన మన చింత దేని కొరకు మనం ఆలోచన చేయదు. మన చింత మా ప్రభు ఉన్నాడు, దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. 38 సంవత్సరాలు ఉన్న ఆయన్నే మరి బెతస్తా కొండేటి దగ్గర ఉన్న ఆయన లక్ష్యం చేసుకున్న దేవుడు దినాన
మరి నువ్వు ఆరాధకుడిగా ఉంటున్నావు, నువ్వు ఆయన వాక్యాన్ని ధ్యానించేవాడుగా ఉంటున్నావు, ఆయన ప్రభు యొక్క సేవ చేసేవాడుగా ఉంటున్నావు. నిన్ను లక్ష్యం చేసుకోడా ఆ దేవుడు, ఆయన జ్ఞాపకం చేసుకోడు. నిన్ను జ్ఞాపకం చేసుకోడా, తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుంటాడు. అంతేకాదు నీ చేతి పనికి తండ్రిని కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు. కాబట్టి మనం ఆయనకి ఘనత తీసుకొచ్చే వాళ్ళంగా మనం సమయంలో మరి కొన్ని ప్రార్థన అంశాలు చెప్తాను, అవి మీరు భారంగా ప్రార్థన చేయండి. రేపు ప్రభు దినాన సీయోను మందిరంలో నీరంతా కూడా తగ్గిపోయింది, రోడ్డు మీద కూడా ఉన్న నీళ్లు కూడా లాగేసే ప్లెయిన్గానే ఉంది. కాబట్టి ప్రభు దినాన ఉదయం 9 గంటలకు మరి మన ఆరాధన కార్యక్రమాన్ని జరుపుకుంటాం. కాబట్టి అందరూ సంఘం అంతా కూడా దేవుని సన్నిధికి వచ్చి మరి దేవుని సన్నిధిలో మరి ఘనమైన దేవుణ్ణి మనం ఆరాధన చేసుకోవాలి. ప్రభు యొక్క బలలో పాలు పొందాలి. ఆత్మీయంగా మనం ఉద్యోగం పట్టడానికి ప్రభు మనకు మార్గాలు సరళం చేశాడు. అందుని బట్టి ప్రభు దినాన్ని అందరూ కూడా ఉదయం 10 గంటలకల్లా ఉదయం 9 గంటలకి దేవుని సన్నిధికి రావాల్సిందిగా ప్రాంతం కోరుతున్నాం. అదే రీతిగా మరి ప్రార్థన అయిపోయాక మన ప్రియ సహోదరుడు రాంబాబు గారి యొక్క బిడకు నామకరణం అది చేయవలసిన పని ఉంది, మరి ప్రార్థన ఉంది. కాబట్టి అందరూ సంఘం అంతా కూడా తప్పనిసరిగా అందరూ రావాలి, ఎవరు కూడా నిలిచిపోవాలి. అదొక కార్యక్రమం ఉంటుంది. రాంబాబు గారి బిడ్డకు పేరు పెట్టడం అదిని అది జ్ఞాపకం చేసుకుని మీ ప్రార్థనలో ఆ కుటుంబాన్ని రాంబాబు గారికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు దయచేసేలాగా. మరి పోయిన వారం బిడ్డతోటి కలిసి దివ్య ఇద్దరు కలిసి దేవుని మందిరానికి వచ్చారు, ఎంతో సంతోషం. మరి దేవుడు మరి ఆ బిడ్డల పట్ల మనం ఎప్పుడూ కూడా భారంగా ప్రార్థించారు. వారు ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యంతో దేవుడు రాంబాబు గారిని తర్వాత మరి సులువన్న మరి పరిస్థితులన్నింటి నుండి కోల్పోయి మరి దేవుని పరిచర్లో దాసులు కొనసాగింపబడాలి. మరి ఉన్న బాధ్యతలన్నింటిలోంచి దేవుడు వారికి వెసులుబాటు కల్పించి మళ్ళా దేవుని మందిరంలో మరి దేవుడు తన పరిచర్యను సులువన్న పరిచర్యను యథావిధిగా కొనసాగింపు చేయడానికి మార్గాలు అనుకూలపరిచేలాగా మనం ప్రార్థన చేయాలి. తదుపరి మరి బ్రహ్మరాంబిక గారు మరి కొంచెం అదే మనసు మీదే ఉంటున్నారు ఇంకాని చేత వారి కొరకు మనం ప్రార్థన చేయాలా. అలాగే ఇంకా బలహీనలు ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వారి కొరకు ప్రార్థన చేయండి. మరి వేటపాలెం భుజం గారు అబ్బాయి బాబు సుధీర్ మరి జనవరి మాసంలో మరి వివాహం చేయాలనుకుంటున్నారు వీళ్ళకు. కాబట్టి దాని కొరకు మరి ఆ తేదీల కొరకు మరి వాక్యం ఉపదేశించే వరకు వివాహం చేసే వారి కొరకు ఘనంగా వివాహం జరిగేటట్లు ప్రతి విధమైన అవసరతలు ఆ కుటుంబంలోని అక్కర్లు తీర్చబడేటట్లు ఇరు కుటుంబాలకి మరి ఆ వివాహం ద్వారా మేలు ఆనంద సంతోషాలు దేవుడికి ఘనత మహిమ ప్రభావం వచ్చేలాగా వివాహం ఉండేలాగా మీరందరూ కూడా మరి ప్రార్థన చేయాలి. ప్రత్యేకంగా మీరు ఈ అంశం కొరకు కూడా మీరు భాగంగా ప్రార్థన చేయండి. ఇంకా సంఘంలో ఇంకా మరి మందిరం యొక్క పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. సంఘ పరిచర్య మరి అన్నీ కూడా మనం చేసుకోవాలి. డిసెంబర్ నెల వచ్చేస్తుంది, ఇంకొక మధ్యలో ఒక నెల ఉంది. మరి అన్ని పనులు ఉన్నాయి. వాటి అన్నిటి కొరకు మనం పరిచర్య ఉంది ఎక్కువగా. అంటే మరి ఇతర ప్రాంతాల్లో కూడా చాలామంది కోరుతున్నారు మన పరిచర్య, మరి వాళ్ళ సంఘాలకు వెళ్ళి పరిచర్య చేయాలి. వారి కొరకు ప్రార్థన చేయండి. మరి సుధీరాజ్ అన్న మరి రేపు ఆదివారం కోరాడు వెళ్తున్నారు. దాని పరిచర్యలో దేవుడు అభిషేకించుకుని వాడుకునేలాగా వారి కొరకు ప్రార్థన చేయండి. ఆ పరిచర్య ఘనంగా జరిగేలాగా. ఇలాగా మరి మన సంఘంలో ఉన్న బిడ్డలు అందరి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీకు ఏమైనా అక్కర్లు సమస్యలు పరిస్థితులు ఏమైనా ఉంటే మరి దానికి ఫోన్ చేసి మీరు తెలియజేస్తే దాసుల సంఘం ద్వారా మరి మీ కొరకు ప్రార్థన విజ్ఞాపనం చేస్తాం. కాబట్టి మీరు గమనించండి. ఎవరు కరోనా వైరస్ వల్ల మరి గృహాన్ని దర్శించలేకపోతున్నాం. మరి ప్రభువు వెసులుబాటు ఇస్తే మరి ఈ పరిచర్య అంతా ఘనంగా అందరూ వాళ్ళకి గృహ దర్శనాలు అందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలని ఉంది.
మరి ఈ కోవిడ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారేమో అన్న ఉద్దేశంతో ఎక్కడికి ఇంకా వెళ్ళలేదు. కాబట్టి ఆ పరిచర్య మరి త్వరలో ఆ పరిచర్య అంతా పరిస్థితులన్నీ సక్రమంగా మరి జరిగి మనం అందరం కూడా ఆ, ఆ, ఘనంగా దేవుని పరిచర్యను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం పరిచయం చేసుకోవటానికి మరి దేవుడు మార్గాలు సరళం చేసేలాగా మీరు ప్రార్థన చేయండి. ఈ కోవిడ్ వల్ల చాలామంది ఇంకా తగ్గింది అంటున్నారు, ఇంకా ఉధృతం అవుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి మన సంఘ బిడ్డల క్షేమం కొరకు, అలాగే దేశంలో మరి భద్రత కొరకు, మరి ప్రపంచ దేశాల్లో కూడా కరోనా వైరస్ ఇంకా వణికిస్తూనే ఉంది. కాబట్టి ఆ బారిని ప్రభు చిత్తమైతే మరి దాన్ని తగ్గించడానికి ప్రభువే సహాయం. ఎవరి వల్ల కాదు, మందు కనుక్కుంటానంటున్నారు, ఒక కొనుక్కున్నాను అన్నది పని చేస్తలేదు అంటున్నారు. రకరకాలుగా మాటలు వినబడుతున్నాం. మనకు అది అవసరం లేదు. దేవుడు ప్రభా మీ చిత్తం అయితే ప్రభా మరి వైరస్ బారి నుండి ప్రజలను తప్పించమని మనం ప్రార్థన చేద్దాం. దీనిలో దేని మనసుకునే మనం తగ్గించుకుని ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, ఆ ప్రార్థన తగ్గిస్తాడు తప్పనిసరిగా. వాళ్ళకైతే విశ్వాసం ఉన్నది చాలామంది. మనమైతే మా దేవుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటారు కదా, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. నిజంగా మన దేవుడు ఈ పరిస్థితిని అన్నిటి నుండి కూడా మనల్ని విడిపించడానికి సమర్థవంతమైన దేవుడిని ఈ దినాన మామూలు దేవుడిని కలిగి లేవండి. కాబట్టి మన దేవుడు తప్పగా మన పట్ల కార్యాలు చేసేవాడు. అలాగే మరి జాబేజాన గృహం కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్నారు. మరి జగ్గంపేటలో మరి గృహం నిర్మాణం కొరకు జరుగుతుంది. అక్కడ మరి ఆర్థిక ఇబ్బందులు, బ్యాంక్ లోన్ ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యి బిడ్డ మరి దాన్ని స్వాస్థ్యాన్ని పొందుకోవటానికి దేవుడు సహాయం చేసేలాగా, వారి చేతులు దేవుడు బలపరిచేలాగా మీరు ప్రార్థన చేయండి. వారు సొంత గృహాన్ని కలిగి ఉండాలనుకుంటున్నారు. కాబట్టి దేవుడు వారి ఆశను తీర్చేలాగా మనం ప్రార్థించాలి. ఆ కుటుంబం కొరకు, జాబిజన్ కుటుంబం. అలాగే మందిరం పక్కన చంటి స్థలం తీసుకున్నాడు. మరి ఆ బిడ్డ జనవరి నెలలో అది రిజిస్ట్రేషన్ కావాలా చేయాలి. దాని కొరకు డబ్బుల కొరకు ఆర్థికంగా మరి అవన్నీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ దేవుడు సహాయం చేసే రీతిలో వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. చంటి కుటుంబం కొరకు ఇలాగా మీకు ఏమైనా సమస్యలు, పరిస్థితులు ఉంటే వాటన్నిటిని ఆలోచన చేసి ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తాను. తదుపరి మీరు అందరూ కూడా ప్రార్థనలో మీరు అందరూ కూడా అయిపోయారు. ప్రేమ గల పరిశుద్ధమైన కృపమైన దగ్గర తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నదండి. రాత్రి కాల సమయంలో శ్రేష్ఠ సాగిల పద్ధతిని ఇచ్చి గృహం పెట్టందున నిజమైన ప్రభావ ప్రతిగా 5:7 ద్వారా మీరు మాట ఇచ్చి మీరు ఏ విషయంలోనూ చింతించారు. ఈ చింత యావత్తు నా మీద. ఎందుకంటే నేను మీ చింతను తీసివేసేది ఎంత వాగ్దానంతో కూడిన భరోసా. నేను మిమ్మల్ని కింద పుట్టినట్ల మిమ్మల్ని లక్ష్యం చేసుకున్నాను. మీరంటే నాకు జ్ఞాపకం ఉంది, మీరంటే నాకు గురి ఉంది, మీకు ప్రార్థన చేస్తాను. కానీ ఎవరు దీన మనస్కులై తగ్గించుకుంటారు. నిజమే ప్రభా, మా మనసు మేము ఆర్డర్ చేయం ప్రభా. మీరు దయ ఉంటేనే మీరు దయచేయండి, మీ కనికరం ఉంటేనే మాకు దయచేసేది. మాకేదో గొప్ప కానీ వాటి కొరకు మేము ఆలోచన చేయం ప్రభా. మీకు పాదాలు దీనిలో ఇంతలో కనపడే అంతలో మాయమయమైపోయి ఆవిరి వంటి వాళ్ళు దేని కొరకు మేము బ్రతుకుతాం ప్రభా. నీ సన్నిధిలో నిలబడలేము మేము అసలు. నీ సన్నిధి గడప తొక్కడానికి కూడా అర్హత లేని వాళ్ళం. అంత పరిశుద్ధమైన దేవుడిని మీ జనాన్ని దేవుడిగా కలిగి ఉన్నాం. నోటి మీద యోగ అంటారు, నోటి మీద వేలేసుకుంటాం. మేము మీకు ఏమని చాలా ఇవ్వగలుగుతాం ప్రభా, ఏమని ఆచరిస్తాం ప్రభా. అసలు ఊహించడానికే చాలా భయం. కాబట్టి ప్రభా దీనిలో మీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలి. మీరు తప్పగా మేము మా యొక్క ఆశను మీరు నెరవేర్చేది తండ్రి. ప్రపంచమంతా భయంకరమైన కరోనా వైరస్తో బాధపడుతుంది ప్రభా. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభా. మీరు దయ చూపరా తండ్రి, మీ కనికరించి చూపరా ప్రభా. మా భారతదేశంలో, మా ఆంధ్రదేశం, మా కాకినాడ పట్టణం
ప్రభా కనికరం చూపురా ప్రభా. మీరు తప్ప ప్రభా మరి మీ చిత్తానుసారంగా ప్రభా మరి బిడ్డలను సంరక్షించమని, ప్రజలను సంరక్షించమని నీ పాదాలు పట్టుకుని బ్రతమవుతున్నాను. మీరు తప్పగా కార్యం చేసే దేవుడు కాబట్టి ఓ తండ్రి కుమారుని అడుగుతున్న విధానంలో నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. అంతేగాని మేమేదో మాలో ఏమీ లేదు తండ్రి, గట్టి కోసం ప్రభా దానికి విలువ ఉంది కానీ మాకు విలువ లేదు. కానీ నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. మీ దయచూపమని సందర్భంగా ప్రార్థిస్తాం. బిడ్డలు సీఎంలో ఉన్న సంఘ బిడ్డలను అందరినీ మీరు భద్రపరచండి. అలాగే సువార్త కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినాల్లో ఈ లాక్డౌన్, కరోనా వైరస్ ప్రపంచంతో ఉండటం వల్ల సువార్త వ్యాప్తికి ఎంతో అడ్డంకులు వచ్చాయి. ప్రభు మీ అనుకూల సమయంలో ప్రపంచం ప్రభు ఉద్దేశాలు ఈ సువార్తను చెప్పడానికి మా దారులు ప్రభా సరళం చేయమని మిషనరీస్ని వారి కుటుంబాలను మీ సందరూ ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి. ఇబ్బందులు గుండా వెళ్తున్న వారికి ప్రభా మీ దయ చూపమని సందర్భంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా ఎంతోమంది నిరాశలుగా ఉన్నారు. ఈ వరదల వల్ల చాలామంది ఇల్లు కోల్పోయారు, బిడ్డలను కోల్పోయారు. ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రజలు బిడ్డలు ప్రభా చనిపోతున్నారు. మాదక ద్రవ్యాలు ప్రభా హత్యలు, చాలా లోకం అంతా చాలా భయంకరంగా ఉంది. ప్రభుత్వాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్రభా న్యాయం లేదు, కనికరం లేదు. ఎట్లాంటి విధానం మరి దినాల్లో ఉన్నాం ప్రభా. కానీ మేమైతే దేని విధమైన పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. ప్రభా నీ దయ చూపమని, కనికరం చూపమని తండ్రి ప్రార్థిస్తున్నాం. అలాగే వాటి నుండి నా ప్రజలను సంరక్షించమని తండ్రి ప్రార్థిస్తున్నాం. సమయంలో ప్రభా మా సీఎం కొరకు తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు దిన పరిచర్యలో నీ దేవుడు దాల్సిన భర్తను దాల్సిన నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం తండ్రి. అలాగే ఆరాధన వర్తమానం కొరకు, పరవర్తమానం, మూడో వర్తమానం కొరకు నిలబడుతున్న దోశలు తదుపరి రాంబాబు గారు బిడ్డకు నామకరణం చేయాలి. దాని కొరకు నీ సందర్భంగా ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభు మరి చేయాలనుకున్న సంఘాల మధ్య పరిచర్య కొరకు ప్రభా మరి పేర్వరం ఆనందరావు గారి కొరకు, దిద్దేపూడి ప్రసాద్ గారి పరిచయం కొరకు, జగ్గంపేట బేసి సాల్మండా గారి కొరకు, ఈ రాయల సైన్యం పరిచయం కొరకు, జంగంపర్తి సీఎం ప్రార్థన రాసు జానవరం కొరకు, ఏలేశ్వరం జానవరం పరిచయం కొరకు, పదపతివాడ రాము పరిచయం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగా చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్యలంతటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. గమన ప్రత్యేక శిబిరాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభావ మరి ప్రభు దినాన పోరాడుతున్న దాసుని యొక్క పరిచయం ఘనంగా వాడుకుంటుంది. అంతేకాకుండా దాసుని పట్ల పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాం. ఆరోగ్యం, బలం, శక్తి దయచేయండి. పరిచయంలో ఘనంగా మీరు వాడు. అలాగే మరి పెద్ద కొరకు శాంతి, వారి భర్త గారి కొరకు ఎస్సీలో ఉన్నారు. బిడ్డల క్షేమం కొరకు ప్రార్థిస్తారు. బాధ్యతల్లో తోడే ఉండండి. బిడ్డను దీవించండి. శారణ గారు పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. దానిలో అనుసూభం కొరకు ప్రార్థిస్తున్నాం. స్వరూప్ కొరకు, శర్వణి కొరకు ప్రార్థిస్తున్నాం. పవన్ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి అన్న సుభన్న ప్రభావ ఉన్న గాయాన్ని మీరు మాన్పండి. ప్రభావ మరలా తిరిగి దేవుని పరిచయంలోని దాసులు కొనసాగింపబడ్డారు. ప్రభావ మార్గాల్లో సరళం చేయమని సందులో ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాన్ని దీవించి అలాగే ప్రభుత్వాన్ని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాసుని ఇక్కడ స్థలం తీసుకున్నారు. దానికి సంబంధించిన ఆర్థిక విషయాలన్నింటిలో సహాయం తెచ్చారు. రాగమయ్య కొరకు సత్య నిరీక్షణ మనం దీవించండి. చదువుల్లో మీరు సహాయపడండి. ప్రభా మరి స్వప్న భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే శ్యామలను పరిపూర్ణమైన ఆరోగ్యంతో మనసులో ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి చిట్టం గారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం, వృద్ధాపంలో ఆరోగ్యం, బలం, శక్తి దయచేయండి. దాసరి కృష్ణమోహన్ గారికి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. రామరాంబిక గారికి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. శ్రీలక్ష్మి భవిష్యత్తు కొరకు మీ ఆలోచన తలపు కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే స్వామి గారికి పరిపూర్ణమైన ఆరోగ్యంతో మీరు దయచేయండి తండ్రి. ఈ రీతిగా మరి ఆ ప్రాంతంలో ఉన్న విశ్వాసుల కుటుంబాలన్నీ సముద్ర భద్రపడతారు. మీ దాసులు
రమేష్ రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆరోగ్యం బలం శక్తితో నింపండి. జయశ్రీ గారికి పరిపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి. వారి బాధ్యతలు అన్నింటిలో తోడే నేను కుమారుడి కొరకు, కుమార్తె కొరకు, అల్లుల కొరకు, కోళ్ళ కొరకు, మనవుల కొరకు, మనలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను మీ భద్రత క్షేమం బిడ్డలకు దయచేయండి. ఆశీర్వాదాలతో మెల్లిగా ఆ కుటుంబాన్ని నింపండి. అలాగే ప్రభావ మరి వేటలపాలెం భుజం గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. వెంకటరావు గారికి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మోనికా ప్రేమ్, ఆదిత్య రోహిత్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించని మీ ఆశీర్వాదాలతో నింపండి. మరి సుదీర్ భవిష్యత్తు మరి వారం కొరకు జనవరి మాసం కొరకు బిడ్డలను మీరు సిద్ధపరచండి. ప్రభావ మీ కనుక మీ యొక్క ఆనంద సంతోషాలతో బిడ్డలను మీరు నింపమని సందర్భంగా ప్రార్థిస్తున్నాం. అలాగే అమలమ్మ గారి కొరకు, దేవి కొరకు, ప్రభావ దేవి భర్త గారి కొరకు, ప్రేమించారు అని బిడ్డలు ఇద్దరి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ఆ కుటుంబాన్ని మీ దీవెన మీ ఆశీర్వాదాలతో నింపండి. అట్లాగే ప్రభావ మరి సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నాన్నరావు అన్న కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. భుజంగా పరిపూర్ణ ఆరోగ్యంతో నింపండి. ఝాన్సీ సూర్యకారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభావ బిడ్డల యొక్క చదువులు మీరు తోడేవారు. ఇటు రీతిగా కుటుంబాలన్నీ మీ సన్నిధిలో ఎత్తిపట్టుకోండి. రాంబాబు గారికి పరిపూర్ణ ఆరోగ్యంతో నింపండి. దివ్య తన బిడ్డను ప్రభావం మరి మీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆదివారం జరిగే నామకరణం కొరకు కూడా బిడ్డను సిద్ధపరచండి. ఈ సమయంలో ప్రభావ ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అలివేరు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. భర్త గారి కొరకు బిడ్డలిద్దరూ చదువుల కొరకు నీ సందులు ప్రార్థిస్తున్నాం. మీ దీవెన మీ ఆశీర్వాదాలతో జార్జన్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. మరి నవీన కొరకు ప్రార్థిస్తున్నాం. పరిమళ ఎవాంజలిన్ ఇస్కీ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు మరి ఆశించిన విధానంలో మరి జగ్గంపేట బిడ్డలో ప్రభావ మరి వాహనం కొనుక్కుంటున్నారు. దాని కొరకు బ్యాంకు లోన్స్ ఇవన్నీ శాంక్షన్ చేసుకొని త్వరలో ఆ ప్రభావం పూర్తి చేసుకుని అందులో ప్రవేశించడానికి బిడ్డలకు మీరు సామర్థ్యం దయచేయమని అందులో ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబాన్ని చుట్టూనే అగ్ని ప్రకారాన్ని కోరుకుంటున్నాం. అలాగే ప్రభావం మా ప్రియులు దానిని జ్ఞాపకం చేసుకున్న ఆరోగ్యం భవిష్యత్తు దయచేయండి. పరిచయలో మరి కొనసాగుతుండగా మీరు వదిన గారికి పరిపూర్ణ ఆరోగ్యం నింపండి. రంజిత్ గీత గ్రేస్ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి బాధ్యతలు అన్నింటిలో మీరు తోడేయండి. రిస్క్ ఇవ్వండి గారిని కూడా దీవించండి. మరి వారి బాధ్యతలు అన్నింటిలో మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. ఆమెకు పరిపూర్ణమైన ఆరోగ్యం తెచ్చిన కర్నూలు వెళ్ళి బావగారి కుటుంబం జ్ఞాపకం చేసుకుని దానిలో ప్రవీణ్ ప్రభా సూచన కొరకు ప్రార్థిస్తాం. అలాగే ప్రభా ప్రశాంతి కొరకు కూడా సందర్భంగా ప్రార్థిస్తాం. కుటుంబాన్ని మీ దీవెనతోనే అలాగే ప్రభా మరి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభా మరి ఎం గారి కొరకు ప్రార్థిస్తున్నాం. దాసుని ప్రభా మరి దాసులు జ్ఞాపకం చేసుకున్నాం. శారణ కొరకు ప్రార్థిస్తున్నాం. శాంతి ఆ కుటుంబంలోని ప్రతి విధమైన సమస్యలను అన్నింటి నుండి బిడ్డను విడిపించిన ఆరోగ్యం బలం శక్తి దయచేయండి. మీ ఆశీర్వాదాలు మెండుగా కుటుంబానికి మీరు దయచేయమని సందులో ప్రార్థిస్తున్నాం. దాని పురుషత్వం కావ్య కొరకు ప్రార్థి జాబ్ జోంతాన్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డను దీవించండి. దేవుని శ్రీవారి మందిరంలో మీరు నాటించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రభావ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. రాజు కొరకు ప్రార్థిస్తున్నాం. పరిచయలో ఘనంగా మీరు అభిషేకించుకుని వాడుకుంటాం. గంగవాణి గారికి పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి. సలమి కొరకు జోసఫ్ కొరకు ఆ చెల్లి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను మీ దీవెన మీ ఆశీర్వాదాలు కుటుంబాల మీద మీరు ఉంచండి. రీతిగా ప్రభావ మన శ్రీయంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరునే జ్ఞాపకం చేసుకున్నాం. చిట్టం గారి కొరకు స్వామి గారి కొరకు వీళ్ళందరి కొరకు సందర్భం ప్రార్థిస్తున్నాం. ప్రభావ మీకు దయచేయండి. ప్రభావ ఈ రీతిగా మరి నేను ఎవరినైతే మర్చినా మీరు మరవని దేవుడు. ఆ యోగ్యమైన నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. శరీరంలో ఎన్నో బలహీనమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ షుగర్ వల్ల మీరు సహాయం చేయండి. ప్రభావ మన రూపస్ భవిష్యత్తు కొరకు మీ సందరూ ప్రార్థిస్తున్నాం. జ్యోతికి పరిపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి. బిడ్డలు మా శనిని కూడా దీవించండి. పరీక్షలు రాష్ట్రాలు జ్ఞానమైన విజయం దయచేయండి. సత్య శరత్ ఈ జస్టిన్ కుటుంబాన్ని దీవించండి. మీ ఆశీర్వాదాలతో నింపండి. మీకే వందనాలు తండ్రి. ఈ రీతిగా శ్రీలంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటాం. మందిరాన్ని మీరు భద్రపరచండి. మందిరంలో ఉన్న లోటు ఏమైనా పరిస్థితులు అన్ని తీర్చడానికి మీరు సహాయం చేయండి. ప్రభావ మరి మందిరం చుట్టూ నేను భద్రతను కోరుకుంటున్నాను. ఇంతవరకు మీరు మా పట్ల చేసిన మేలు కారాలపై మీకే వందనాలు తెలియదు.
మరి బిడ్డలందరూ తదుపరి ఈ సన్నిధిలో సాగిపడ్డారు. మరి విజయవాడలో సుకన్య కొరకు ప్రార్థిస్తున్నాం, ప్రేమపట్నంలో. అలాగే ప్రభావ మా ప్రియులు మమ్మల్ని ప్రేమించి ఎక్కడైతే మా కొరకు జ్ఞాపం చేస్తున్నారు ఆ కుటుంబాలన్నీ పేరు పేరు నన్ను సంతరించబడుతుంది ప్రభావ. మరి ఘనతమైన ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభుత్వం రక్షకుడు యేసుని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తొట్టుల కన్నా మనం కాపాడటకు తన శక్తికరమైన ఆనందంతో నిర్దేశకుడిగా నిలబడతాడు. శక్తికరమైన రక్షణ అతిథి దేవుడికి ఇప్పుడు రోజుల పూర్వం సదా తోడే నడిపించును గాక. సమయంలో మరొకసారి ప్రేమగల పరిశుద్ధమైన తండ్రి కృపమైన దయలు తెలియజేసుకుని వందనాలు. మా ప్రియులు రామచంద్ర ప్రభు కుమారాన్ని కొరకు కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ దాసుడు అంత దూరం నుంచి మరి దేవుని సహవాసాన్ని పెంచడానికి కుటుంబం తరలి వస్తున్నట్టుగా బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. దాసుని యొక్క బాధ్యతలన్నింటిలో తోడేయండి, వ్యాపారాన్ని దీవించండి. జ్యోతి గారి కొరకు బిడ్డలిద్దరి కొరకు నాగా కొరకు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలిద్దరినీ మీ దగ్గర రాష్ట్రాలు తెచ్చుకోండి. ఆ కుటుంబం చుట్టూ మీ అగ్ని ప్రకారం మీ దీవెన ఆశీర్వాదం మెండుగా కుటుంబం మహిమ గంట ప్రభావం వారు వేసుకుని బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం. ప్రజలాడండి అందరికీ వందనాలు.